రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రైతులను అకాల వర్షం ఆగమాగం చేసింది. వరుణాగ్రహానికి చేతికందొచ్చిన మామిడి, వరి నేలపాలైంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షం అన్నదాతల్ని ఆగమాగం చేసింది. చేతికందొచ్చిన పంట కళ్ల ముందే భూదేవర పాలవుతుంటే ఏం చెయ్యలేకపోయామంటూ రైతులు దిగాలు చెందారు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని ఇప్పుడు నష్టపోయామంటున్న రైతు వేదన అరణ్య రోదనగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో మామిడి, వరి రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లా వరుణ ప్రకోపానికి ఆగమాగమైంది. సిద్దిపేట జిల్లాలో భారీగా వర్షం కురవడంతో 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు అవస్థలు పడ్డారు. మామిడి పూర్తిగా నేలరాలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. యాదగిరిగుట్టలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పల మధ్య నుంచి వచ్చిన వరదతో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఒకచోటికి చేర్చేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. రాజపేట మండలం రేణిగుంట గ్రామంలో పిడుగుపాటుకు సుమారు 50 గొర్రెలు మృతి చెందాయి. జగిత్యాల జిల్లాలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని అతలాకుతలం చేసింది. కొన్ని గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడ్డంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్లు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నేలకూలాయి. వరి, నువ్వులు, సజ్జ పంటలు పూర్తిగా నేలరాలడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు చేతికొచ్చిన మామిడి నేలరాలడంతో రైతులు ఆవేదనకు లోనయ్యారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో ప్రజలు చీకట్లో నానా కష్టాలు పడ్డారు. చాలా వర్షం రావడం వల్ల ఒక్కడేసారి ఒక అరగంటలనే మొత్తం అయోమయం అయిపోయింది. రైతుల గుండె పలిగినట్టు అయిపోయింది. కొన్ని కాయలు ఉన్నాయనుకుంటే అనుకోకుండా ఒక్కడేసారి గాల్పు రావడం వల్ల ఉన్న కాయలు గాల్పు పెట్టి వర్షంతో ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి. ఆ కాయలు కొన్ని కొండవదమన్నా కానీ అక్కడ రేట్ లేకుండే కొన్ని తెంపుకుందామంటే ఈ గాల్పుతో మొత్తం పడిపోయినాయి. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. రైతుల్ని ఎట్లనే చేసి మామిడి రైతుల్ని ఆదుకోవాలా. ఒక్కొక్క ఎకరంకు 1,50,000 రూపాయల నష్టం ఉన్నది. చేతికి వచ్చిన పంట మొత్తం ఒక 15 నిమిషాలలోనే ఎదురు గాలులు మొత్తం గాలి పెట్టి ఒక 15 నిమిషాలలోనే మొత్తం ఒక చెట్టుకు కాయ లేకుండా మొత్తం కింద నేలలు ఆరిపోయినాయి. మొత్తం రైతులందరూ బో అని ఏడుస్తుండ్రు. ఎవరికి కూడా ఒక కాయ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం తంబలే పడిపోయినాయి. తంబలు పడిపోయినాయంటే చెట్లకేం కాయలు ఉంటాయి. ఒక్క కాయ లేకుండా మొత్తం రాలిపోయినాయి. మొత్తం కింద ఎండ పోసినట్టే ఉన్నాయి కానీ తప్పితే ఏం లేదు. మళ్ళీ ఆ కాయ కూడా దేనికి పనికొచ్చేటట్లేదు. ఈ అప్పుడు కూడా తీరడానికి కష్టం ఉన్నది. సాయంత్రము 4:30-5 గంటల ప్రాంతంలో కూడా విపరీతమైన గాలి దుమారం వచ్చేసి మెట్పల్లి, మల్లాపూర్ 2 సబ్ డివిజన్లలో చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగింది. దాదాపు ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము 22 పోల్లు విరిగిపోయినాయి. ఈ గోదూరు 130 ఫీడర్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు 6 సబ్ చైన్ అంధకారంలో ఉన్నాయి. అయినా కానీ ఒక్కొక్క సబ్ చైన్ సప్లై పునరుద్ధరిస్తున్నాము. వికారాబాద్ జిల్లాలో విద్యుత్ అవస్థలు తారాస్థాయికి చేరాయి. బుధవారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.